నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కర్కటి మల్లీలు మాట్లాడుతూ వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాపై లేనిపోని అబండాలు వేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాజుపాలెంలో అక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగాయని, వాటికి సంబంధించిన పత్రాలతో సహా నేడు మీడియా ముందుకు రావడం జరిగిందని వాపోయారు. గత 5 సంవత్సరాలలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నా వాటిని ఆక్రమించుకోవడం వైసీపీ నాయకుడు వీరి చలపతిరావుకి మాత్రమే సాటి అని అన్నారు. అయితే టీడీపీ నాయకులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీ దగ్గర మేము స్థలాలు ఆక్రమించుకున్నట్టు ఆధారాలు ఉంటే మీడియా ముందు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో యోగానందరెడ్డి, తువ్వర ప్రవీణ్, పాటూరు రమేష్, ఎంపీటీసీ గరికపాటి రాజా, నీటి సంఘాల అధ్యక్షులు కేతు వెంకటరమణారెడ్డి, నప వెంకటేశ్వర్లు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వెళ్లి గ్రామ అభివృద్ధి మీద కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆమె రాజుపాలెం గ్రామ నాయకులతో మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో 83 పంచాయతీలు ఉన్నాయి, ఎక్కడ కూడా కాంప్లికేషన్ లేదు. మీ నార్త్ రాజుపాలెం గ్రామంలోనే రౌడీజము, గ్రావెల్ మాఫియా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ మట్టి మాఫియా, మద్యం మాఫియా అన్నీ కూడా నేను ఎన్నికల్లో ప్రజలు చెప్తుంటే వినడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఇక జరగకుండా అంతం చేస్తాను. ముఖ్యంగా మాకందరికి కూడా మీరు ఎక్కడ గొడవలు చేయొద్దు, ఎటువంటి రౌడీదాలు చేయొద్దు. మనకు మొన్న రాజుపాలెంలో అత్యధిక మెజార్టీ వచ్చిందంటే అవతల వాళ్ళు చేసినటువంటి రౌడీజం అక్రమాలకే మనకు ప్రజలు ఓట్లు వేశారు. కాబట్టి అటువంటి కార్యక్రమాలు మీరెవరూ చేసినా నేను ఉపేక్షించను. మీకు ఏదన్నా అవసరమై మీ మీదకి ఏదన్నా జరిగినా నాకు చెప్పండి, నేను అధికారులకు వెంటనే తెలియజేస్తానని చెప్పడం జరిగింది. మేము ఆ మాట ప్రకారమే జరగాల. వైసీపీ నాయకులు పంచాయతీ స్థలాల్లో ఆక్రమించి 4 రేకులేసి నెలకి 15,000 లెక్కన బాడుగులు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎంకరేజ్మెంట్స్ చేస్తే ఇవన్నీ రోడ్డు పక్కన ఉన్నటువంటి అన్ని అడ్డంకులు కూడా పోతాయని ఆమె చెప్తే ఆమె వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు రీసర్వే, ఇది గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి కొంత సమయం కొద్ది రోజుల తర్వాత నేను వాటన్నిటిని కూడా చూస్తాను మేడం అని చెప్పడం జరిగింది. తర్వాత గ్రామంలో సుమారు 5 ఎకరాలు భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించున్నారు. వాటన్నిటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోతే అన్ని ఎవిడెన్సులతో విత్ పేపర్తో అవన్నీ కూడా మీరు బయటకు తీయండి, వాటన్నిటిని కూడా తిరిగి ప్రభుత్వానికి చెందేలా మనం చూస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొన్న మేము నాయకులందరూ కూడా గ్రామంలో ఉన్న నాయకులు మాట్లాడుకొని మొట్టమొదటిగా హై స్కూల్ ముందున్నటువంటి 256 సర్వే నెంబర్లో అది పక్కాగా భూకంఠం, గ్రామకంఠం మరియు శివాయి ఉంది. అక్కడ దాన్ని వైసీపీ నాయకులు ఆ ల్యాండ్ ఉన్నటువంటి ముందు ఒక ఓనర్ చేత ఆయనకి ఏదో 2 లక్షలు 3 లక్షల రూపాయలు పాపం ఆ అమాయకుడు నెల్లూరులో ఉంటాడు, వెంకరెడ్డి గారిని, భోగోలు వెంకరెడ్డి గారిని, పెద్ద కుటుంబం అయింది. ఆయన ఏమి ఇప్పుడు మా గ్రామంలో చదువుల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళి నెల్లూరులో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ చనిపోయారు. హై స్కూల్ ముందు మరియు కేఎస్ఆర్ఎం కాలేజ్ ముందు అంతా 72 సెంట్లు అది ఆ స్థలం ఉంది. ఆ 72 సెంట్లలో 30 సెంట్లు బీఫామ్ పట్ట జానా వెంకయ్య ఆయన ఇల్లు కట్టుకొని ఉన్నాడు. అది కాలేజీ వారే ఆయనకి ఇవ్వడం జరిగింది. కొరవ స్థలం అంతా కూడా ఈరోజు నాయకులు ఆక్రమించి దానిలో కట్టడాలు కట్టి అవి 2-3 చేతులు వెంటనే ఇది మళ్ళీ మనకు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పని పాపం ఎవరికో ప్రజలకు అమ్మేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఎవిడెన్సులతోటే మేము అన్నీ చూపిస్తున్నాం. ఎవిడెన్సులు మా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తాం. మేము ఆ రోజు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి పత్రికా విలేకరులను పిలుచుకొని అన్నీ కూడా చెప్పడం జరిగింది, ప్రజలకు తెలియజేయడం జరిగింది. దానికి వెంటనే మా గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుడు వీరి చలపతి
దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే, మా గ్రామంలో గతంలో ఎస్సీ రిజర్వేషన్ పంచాయతీ అయింది, ఎస్సీ లేడీ రిజర్వేషన్ అయింది. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని చెప్పని ఎవరికి చాలామందికి అధికారులకు తెలియదు. ఆయన ఏం చేశాడంటే, ఆయన భార్య గౌడ అయితే ఆయన ఏం చేశాడంటే బీసీ ఏం చేశాడంటే విఆర్ఓ దగ్గర ఒక ఫైల్ పెట్టాడు. వీరి చలపతిరావు సన్ ఆఫ్ వీర్ సుబ్రహ్మణ్యం, వీరి చలపతిరావు వైఫ్ ఆఫ్ వీరి కలేవాని. పాపం అధికారులు వెంటనే దాన్ని ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఒక ఇది పెట్టాడు, ఒక అప్లికేషన్. దాన్ని పాపం తెలియక అప్పుడున్నటువంటి విఆర్ఓలు ఆర్ఐ గారు వెంటనే ఒకరు చేశారని చెప్పిన ఒకరు చేసేసి ఆమె సర్పంచ్గా మా గ్రామంలో నిలబడడం జరిగింది. అప్పుడు ఎస్సీ ఎవరైతే మా ఎస్సీలు నిలబడతారో ఒక బీసీని పెట్టి ఆ రోజే రాజ్యాంగాన్ని చెదరగొట్టినటువంటి వ్యక్తి వీరి చలపతిరావు. ఆ రోజు అధికారులు ఎవరైతే ఇచ్చారో వారు పాపము చలపతిరావు దెబ్బకి జూనియర్ అసిస్టెంట్గా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి అతని పేరు మర్చిపోయినాను, జైలుకు కూడా పోయాడు. ఎంఆర్ఓ సస్పెండ్ అయింది, అజయ్ జైలుకి వెళ్ళాడు, ఎంఆర్ఓ సస్పెండ్ అయింది. ఇళ్ల స్థలాలు లేని 500 నుంచి 600 కుటుంబాల కోసం మేము ఈ అర్జీలు ఇచ్చిన ప్రభుత్వ భూములు రికవరీ చేయాలన్నా మా సొంతానికో మా నాయకుల సొంతానికో తెలుగుదేశం పార్టీకో కాదు, మేము నార్త్ రాజుపాలెం ప్రజల ఆకాంక్ష మేరకు మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆ రోజు ఎలక్షన్లో రాజుపాలెం ఇళ్ల స్థలాలు లేవని చెప్పి ప్రతి ఒక్కరు అడిగితే క్యాంపెయినింగ్లో ప్రతి ఒక్కరికి రాజుపాలెం ఇళ్ల స్థలాలు మేము ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ రాజుపాలెంలో ఆక్రమణకు గురైన కోట్ల రూపాయల విలువైన భూముల్ని తీసుకెళ్లి వాటిల ద్వారా ఏదైనా ప్రయోజనానికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మేము ఎంఆర్ఓ గారిని కలిసిన, ఎమ్మెల్యే గారికి ఇచ్చినా లేకపోతే ఎండిఓ గారికి ఎవరికి ఇచ్చినా కానీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. మా సొంతాలకి మాకు భూమి ఇవ్వమని ఒక అధికారిని బెదిరించడమో లేకపోతే ఇంకొకటి రాసి ఉండవో శవాలు ఆక్రమించడమో తెలుగుదేశం పార్టీ నాయకులు స్థలం లేకుండా వాళ్ళు ఈరోజు రాజకీయాల కోసం దేనికోసం వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకొని ఉన్న ఏదో యోగానంద రెడ్డి ఉంటే వాళ్ళ మీద ఉన్నాయి. అట్లాంటివి ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీ తరఫున అయితే పూర్తిగా ఇస్తున్నాం. ఇది ముందు ఒక కన్క్లూజన్. ఈరోజు కొంచెం బాగా క్లియర్గా దీన్ని ఇది నిన్న వైసీపీ నాయకుడు ఈ వైట్ పేపర్ అన్నమాట, ఆయనకి ఎటువంటి మచ్చ లేదు, రెండు పక్కల చూడండి ఏమీ లేదంటే ఆయన అంత స్వచ్ఛమైన నాయకుడు రాజుపాలెంలో కొడవలూరు మండలంలో ఉన్నాడు. ఆయన గురించి ఈ వైట్ పేపర్ మీద ఈరోజు మేము కొన్ని మచ్చలు పెట్టదలుచుకున్నాం. మొదటి మచ్చ ఒక మామూలుగా మీకు తెలిసింది బ్రాందీ షాప్కి ఇచ్చున్నారు. ఇప్పుడు మామూలుగా ఈ వైసీపీ గవర్నమెంట్లో 5 ఏళ్ళు కాలువ కట్ట మీద అంటే పీడబ్ల్యూ స్థలంలో ముందు పార్టీ కార్యాలయాన్ని కట్టి తర్వాత దాన్ని సొంతంగా ఆక్రమించుకొని 30,000కి 40,000 రూపాయలకి సర్వే నెంబర్ 9లో దానికి కూడా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో నేను కూడా భాగస్వామి కాబట్టి దాని గురించి చెప్తున్నా. ఇందులో దివంగత నేత సోడం మల్లికార్జున వాళ్ళ ఫాదర్ దాన్ని ఆక్రమించుకొని చిన్న చిన్న బొమ్మలు అంటే ఆయన సిమెంట్ బొమ్మలు తయారు చేసిన కళాకారుడు అయితే ఆ కాలువ పక్కన చిన్న గుడిసేసుకొని ఆక్రమించున్నాడు. దాన్ని అతను ఆక్రమించిన దానివల్ల కొద్ది రోజుల తర్వాత అది గుడిసి పడిపోయింది. కామ్గా అయిపోయిన తర్వాత ఈ వైసీపీ నాయకుడు ఈ యొక్క తెల్ల పేపరు ఆ కన్ను పడ్డది ఆ భూమి మీద పడి దాన్ని ఏదో కన్స్ట్రక్షన్ చేయబోతుంటే సోడం మల్లికార్జున ఆ రోజు మేమందరం సోడం మల్లికార్జున అనుచరులుగా ఉండి దాన్ని పగలగొట్టాం. పడగొట్టిన తర్వాత అప్పుడు తహసీల్దార్ గారు ఆ భూమిని చూసి విచారించి ఇది ప్రొబిషన్ ఏరియా కింద డిక్లేర్ చేసి ఎవరో దీనిలోకి ప్రవేశించకూడదని ఒక జీవో వేసి వదిలేశాడు. అప్పటి నుంచి ఆ భూమిలో ఎవరు అడుగుపెట్టలే. 2004 ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్లోకి వచ్చాడు. తెలుగుదేశంలో నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అనుచరుడిగా ముఖ్య అనుచరుడిగా షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చలాయించి అధికారులందరూ తీసుకొచ్చి ఆ సోడం మల్లికార్జున చంపేసిన తర్వాత అదే స్థలంలో ఒక పార్టీ కార్యాలయం కట్టి సొంతం చేసుకొని ప్రభుత్వ భూమి ద్వారా ఈరోజు లక్షల రూపాయల లబ్ధి చేకూర్చిన ఈ వైట్ పేపర్కి చెప్తున్నాం. మీరు గమనించాల్సింది ఎవరో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరే ఏ భూమి ఆక్రమించాలా, మీకు ఎందుకు గుమ్మడికాయ దగ్గర భుజాలు దొరకకుండా మీరందరూ ఉన్నాయి కాబట్టి
దాని గురించి అది మీకు తెలిసిందే. అవసరమైతే మీరు క్యాప్షన్ తీసుకోండి. అక్కడ బ్రాందీ షాప్ కట్టున్నారు, దాని మీద ప్రభుత్వం లీజుకి ఇచ్చి ఆ ప్రభుత్వం బ్రాందీ షాప్కి ఎంత తీసుకున్నారో అదొక లెక్క వస్తుంది. తర్వాత ఇంక రెండోది, నేను గత 2012 నుంచి 11 నుంచి రాజుపాలెంలో ఉన్న విలువైన గుంట అంటే స్టేట్ బ్యాంక్ పక్కన మొత్తం దాని సర్వే నెంబర్తో 53వ సర్వే నెంబర్లో 78 సెంట్లు భూమి అది. దానిలో 63 సెంట్లు గుంట పోరంబోకు, ఒక 15 సెంట్లు వచ్చి హాస్పిటల్కి విడిగా ఇచ్చారు. దాన్ని కూడా ఈరోజు రికార్డులో కూడా ఇది లేటెస్ట్గా తీసుకున్న ఆర్టీ యాక్ట్, దీనిలో కూడా ఎవరి పేర్లు లేవు. పాపం నిన్న ఏదో ఒక సర్పంచ్ గురించి మాట్లాడాడు, దళిత సర్పంచ్ గురించి. దళితుల గురించి మాట్లాడే హక్కు ఈ తెల్లకాగితానికి ఉందా? ఒక దళిత రిజర్వేషన్లో ఒక బీసీ మహిళని తీసుకొని వచ్చి సర్పంచ్గా గెలిపించి మళ్ళీ తదుపరి ఎన్నికల్లో బీసీ మహిళగా వస్తే మళ్ళీ అదే మహిళని ఇంటి పేరు ధన్ కలైపో అనే పేరుతో మళ్ళీ బీసీగా నిలబెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అపహేళన చేసిన నీ తెల్లకాగితం నువ్వా మాట్లాడేది? నీ మాట్లాడే అర్హత ఉందా? దళితులను మాట్లాడుతూ ఒక దళితుల్లో ఒక బీసీని గెలిపించిన ఘనత ఏదన్నా ఉంటే ఒక దళిత నాయకుడిగా నీకే ఉంటుంది. అంబేద్కర్ని అవమానించావు, రాజ్యాంగాన్ని అవమానించావు, ఎన్నికల కమిషన్ను అవమానించావు. ఆ రోజు తహసీల్దార్ శిల్పా గారు పూర్తి విచారణ చేసి ఆయన క్యాస్ట్ ఇదని చెప్పి బీసీ గౌడానిచ్చి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే మన కాకాని గోవర్ధన్ రెడ్డి దొంగతనం చేసినట్టు, దాని మీద ఉన్న కాగితాలు కుక్కలు దొంగతనం చేసినట్టు ఎస్పీ గారి స్టేట్మెంట్ ఇచ్చినట్టు, పాపం ఈయన ఈ కేసుని ఎక్కడుందో కూడా తెలియదు. కానీ ఇంకొక దళిత బిడ్డ అన్యాయం అయిపోయాడు. ఎందుకంటే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న అజయ్ బాబుకి 1 సంవత్సరం జైలు శిక్ష పడి 3,000 2,000 ఫైన్ వేశారు కోర్టు. కానీ మెయిన్ కేసుని ఇంతవరకు ఎక్కడుందో తెలియదు. పోలీసులకు తెలియదు, కోర్టుకు తెలియదు, ఎస్సీ ఎస్టీ కోర్టులో తెలియదు, మన పోలీస్ స్టేషన్లో తెలియదు. అంత మేనేజ్ చేసే కెపాసిటీ యొక్క తెల్లకాగితానికి ఉంది. అందుకని దీనికి తెల్లకాగితం అని, ఈ తెల్లకాగితం మీద ఎన్ని మచ్చలు ఉన్నాయో ప్రతి మచ్చని వెలుగు తీసే కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నాం. అదే తదుపరి హై స్కూల్ ముందు, ఇది గతంలో నేను తువ్వర ప్రవీణ్ అందరం కలిసి అర్ధరాత్రి గ్రావులు దోలి టిప్పర్లతో క్లోజ్ చేస్తుంటే దాన్ని మేము ఆ రోజు పోయి అడ్డగిచ్చి ఆపితే ఎందుకంటే ప్రభుత్వ భూమిలో సద్దుం చేసి అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మాదే ఉన్నా మా నాయకులు ఏమన్నా ఆక్రమిస్తారని మేము బాధ్యతగా తీసుకొని ప్రభుత్వ భూమిని ఆక్రమించకూడదని మేము ఒక ఆర్టీ యాక్ట్ పెట్టి తీసుకున్నాం. ఆ ప్రభుత్వ భూమిలో పంచాయతీ గ్రాంట్తో 13 ఫైనాన్స్లో 1,00,000 ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టి ఒక అపార్ట్మెంట్ కట్టి దాన్ని పూర్తిగా అమ్ముకొని ఈరోజు స్టేట్ బ్యాంక్కి లీజుకి ఇచ్చి ₹1,00,000 రెంట్ తీసుకుంటున్న ఏకైక ఈ తెల్ల కాగితానికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మీ వైపు ఈ తెల్ల కాగితం మీద ఎన్ని మచ్చలు పెడతాం చూడండి, దానికే తెల్ల కాగితం చూపించా. దీనిలో ఉన్న పూర్తి డేటా ఈరోజు మీకు మీడియా సోదరులకు కూడా ఇస్తాను. దీన్ని కూడా మీరు ఎలాబరేట్ చేయండి. ఇది లేటెస్ట్గా తీసుకున్నది, ఒక్కరి పేరు మీద కూడా పట్టాలేదు. ఇదే దాన్ని మేము గతంలో పెట్టి ఆ రోజు ఇంకొక ఆర్టీ యాక్ట్ తీసుకుంటే దీనిలో కొత్తగా పేరు సృష్టించారు. ఇదేంటంటే వీరి కళాయి వాణి పేరు మీద 5 సెంట్లు, వీరి సుందరం మీద 5 సెంట్లు, ఆకునూరు వసంతం మీద 5 సెంట్లు దాన్ని చేశారు. కానీ అది ఏ విధంగా వచ్చిందని ఆర్టీ యాక్ట్ అడిగితే ఏ విధంగా ఇలా. ఇది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కింద నాకు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కింద 5 సెంట్లు భూమిని అలాట్ చేయించుకున్నారు గవర్నమెంట్ ద్వారా. ఇది రెండోది. తర్వాత ఈ మూడోది వచ్చిన తర్వాత ఈ పూర్తి భూమిని మేము ఎందుకు అడుగుతున్నామంటే ఇది ఇంచుమించు ఒక అంకణం 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వాల్యూ ఉంది. ఒకవేళ మొత్తం 53 సెంట్లు అనేది 318 అంకణాలు అంటే ఎంత వాల్యూ ఉంటుంది? ఆ వాల్యూ మీద నేను కూడా గత 5 రోజులు నిరాహార దీక్ష చేశాను. ఎందుకంటే రాజుపాలెం ఇళ్ల స్థలాలు కావాలా ప్రజలకి, వాళ్ళ కోరిక మేము తీర్చాలా. గత పార్టీ గత వైసీపీ అంటే మోసం చేసి వాళ్ళని చేసింది. దానికోసమని మేము ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడి ఈ గుంట మీద మేము పోరాటం చేసాం. ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఒక లెటర్ వచ్చింది, దానికి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎలా మేనేజ్ చేయాలో ఈ తెల్ల కాగితానికి బాగా తెలుసు. ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ కాడి నుంచి వచ్చింది, ఇది కలెక్టర్ కాడి నుంచి వచ్చింది, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కాడి నుంచి వచ్చింది. ఈ రికార్డులన్నిటిని కూడా బేఖాతరు చేసి పక్కన పడేసి అతని ద్వారంలో అతను పోయిన ఈ ₹1,00,000 బిల్ చేసి దాని ఎంబుక్ 2345 ఆ ఎంబుక్ నెంబర్లు కూడా చేసి ఉంటే దాన్ని ఈరోజు మీ యొక్క అనుచరులు కబ్జా చేసి దాన్ని
ఎంతవరకు ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేశారో ఈరోజు వాళ్ళ దగ్గరకు పోతే మీకు తెలుసు. ఎందుకంటే అన్యాయంగా నార్త్ రాజపాలెం గ్రామ ప్రజలు ఈరోజు అన్యాయంగా గ్రామ ప్రజలు వాళ్ళ యొక్క డబ్బులను పెట్టి కొనుక్కొని, ఎందుకంటే లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయని వాళ్ళకి చెప్పి పాపం వాళ్ళు నమ్మించి మోసం చేసి గ్రామ ప్రజలను కూడా మోసం చేసి మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు ఈ విధంగా షెడ్యూల్ నేర్పించుకున్నారు వాళ్ళు. దీని మీద ఎందుకంటే ఆ టైంలో ఏమి ఉండే పరిస్థితి లేదు. ఆ రోజు తువ్వర్ ప్రవీణ్ నేను పోయి అడ్డగిచ్చినాయి, పోలీస్ పికెటింగ్ పెట్టారు. తహసీల్దార్ గారు వచ్చి ఆ రోజు విఆర్ఓని పంపించారు, అనురాధ విఆర్ఓ గారు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి దాన్ని ఆపి మా గవర్నమెంట్లోనే, దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు నాయకత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ అన్యాయాలు అక్రమాలు చేయమన్నాడు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడిగా ఉండి కూడా అక్కడ రాత్రులు తోలుతుంటే ఎవరనేది కూడా ఆపకుండా మేము ఆపాము దాన్ని. తర్వాత తీరా అది హై స్కూల్ ఉపయోగార్థం అని తెలిసిన తర్వాత సరే దాన్ని చేసుకుని బిల్ చేసుకున్న తర్వాత ఆ రోజు ఈ యొక్క ప్రైవేటు భూములు అయితే పంచాయతీ గ్రాంట్లతో మీరు గ్రావెల్ తోలుతుంటే ఏ విధంగా మీరు అడ్డుకోలేదు. ఆ రోజు మీ భూమి అయితే ఎందుకు ముందుకు రాలేదు మేము ప్రశ్నిస్తాం. ఆ రోజు రౌడిజాలు లేవు, దౌర్జన్యాలు లేవు, దొంగ కేసులు లేవు, తప్పుడు కేసులు లేవు, పోలీస్ స్టేషన్ గిడ్స్కెళ్ళాలి లేవు, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలి లేవు, తర్వాత దారిన పోయి అటాక్ చేసి తీసుకుపోయి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం లేదు. ఆ రోజు ప్రశాంతమైన ఈ యొక్క 5 సంవత్సరాలు జరిగినటువంటి అరాచకాలు ఏ గవర్నమెంట్లో జరగల. ప్రశాంతంగా ఏది తీసుకున్న యాక్షన్ ఉండేది. నేను తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పెడితే దానికి వాళ్ళు స్పందించిన తీరిది. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కానించి రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్లు మొత్తం స్పందించి చేసిన ఆ రోజుల్లో అటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు 5 సంవత్సరాలు మీరు పరిపాలించిన విధానం అది. ఈ మూడిటి మీద మేము చెప్పేది ఏంటంటే మూడిటి మీద కదా మొత్తం మీద ఈ రాజు ఆక్రమించుకొని ఉన్నారు. రోడ్ల మీద పెట్టుకోండి, బొంకులు మీయే, చేపలంగళ్ళు మీయే, చేపలంగళ్ళకి డబ్బులు దండేది మీరే, మొత్తం దోపిడీదారులంతా మీ పక్క ఉంటే మీరు ఎందుకయ్యా తెల్లకాయతో ఈ విధంగా వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి అందరి మీద బురద జల్లుతావు? వాళ్ళ ఆస్తులయ్యా, వాళ్ళేమో ఆక్రమించుకొని చెప్పండి. వాళ్ళే చెప్పారు ప్రతికాముఖంగా మేము ఇచ్చేస్తాం స్వచ్ఛందంగానే, ఏదన్నా ఉంటే నిరూపించండి. అంతేగాని రిజిస్ట్రేషన్ వాల్యూలు వాటి గురించి మాట్లాడే అర్హత నీకు దీనికి. నీ మీద ఉన్న ఈ తెల్లకాయత మీద ఇన్ని మచ్చలు మేము చూపించాం, వాటిని నువ్వు రబ్బరేసి తుడుస్తావు, లేకపోతే మామూలుగా రిమార్కులు లేకుండా చెప్తావు. చెప్పే విధంగా మేము మాట్లాడుతున్నాం. ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడికి వస్తారా? రెవెన్యూ ఇట్లో ఏ ఒక్కటి మేము చూపించినట్లు తప్పు ఉందని నువ్వు నిరూపించు. మేము ఏం కావాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికి రావాలో మేము సిద్ధంగా ఉన్నాం. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి, ముఖాముఖి కూర్చున్నాం, తప్పులు ఎవరైనా తెలుసుకుందాం. మీరు పక్క కూర్చొని మేము పక్క కూర్చొని మా పత్రికా సోదరులే జడ్జీలుగా నిర్ణయించుకుందాం. లేదా రెవెన్యూ అధికారులను తీసుకురండి, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ తీసుకొచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున రాజపాలెంలో ఎన్నో తెలుగుదేశం పార్టీ నాయకులు స్వచ్ఛందంగా ఉన్నారు. అటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండడం మా తెలుగుదేశం పార్టీ మా అదృష్టం. ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే అవ్వడం మాకు కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్తే అన్ని తొందరపడబడలేదు, వదిలేయండి, నిదానంగా అన్ని సెట్ అవుతాయి, మనం వాళ్ళలాగా చేస్తే వాళ్ళకి మనకు తేడా లేకుండా పోతుందని చెప్తే ఉన్న హోటల్ డిపార్ట్మెంట్ పరంగా పోదామనంటే మేము ఆక్రమణలకు గురైన హోటల్ మాత్రమే మేము రెవెన్యూ కార్యాలయానికి తీసుకెళ్ళాం తప్ప ఇంక వేరే సొంత భూముల్లో సొంత ఆస్తులు మాకు ఇవ్వమని పోలేదు. అందుకని మేము చెప్పేది మేము ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మీ కాడ ఉంటే మేము చెప్పిన అబద్ధాలను మీరు నిరూపించగలిగితే మేము పత్రికా అడంగల్ కాపీలతో ఇస్తాం, ఆర్టీఐ కాపీలు ఇస్తాం, దేనికైనా మీరు రెడీ. ఒకటి కాదు, ఇది మూడు తరాలుగా తీసుకున్న అడంగల్ కాపీలు. రండి, గుంట మీద పూర్తి విచారణకు రండి. మీరు CGFS లోన్లో కట్టలేదని రికార్డులు తీసుకురండి, మీ పట్టాభూమిని తీసుకురండి, మీరు బ్యాంకులు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి అమ్మలేదని మీరు నిరూపించండి. తర్వాత అక్కడ కాలువ కట్ట మీద మీరు దాని మీద మీది కాదని మీ స్టేట్మెంట్ ఇవ్వండి. మేము ఇవ్వలేదని చెప్పండి. వీటిల్లో కానీ రికార్డులు ఏ తప్పు ఉన్నా పత్రికా మూలంగా చెప్తున్నాం. ఈ రికార్డులు ఎక్కడ చిన్న పొరపాటు ఉంది, తప్పు మాదేనని మీరు నిరూపించగలిగితే దానిలో దోషులను ఎవరో మేమే తేలుస్తామని సభాముఖంగా చాలా తీసుకుంటున్నాం. Hi Nilor, please subscribe to N3 TV. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్, డాక్టర్ గారు సూచించిన వారికి MRI మరియు EEG పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ EHS ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు,
బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.